IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ మంత్రివర్గం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రెండోసారి సమావేశం అవుతున్న కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల హామీల అమలుపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైన మంత్రివర్గం చర్చించనున్నారు. టీడీపీ సూపర్ 6 హామీలతో పాటుగా జనసేన హామీలను కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నైపుణ్య గణన వంటి హామీలపైన తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే మంత్రివర్గ భేటీలో వేరే ఇతర హామీలపై దృష్టి పెడతారా అనేది ఆసక్తిగా ఉంది. ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం కింద ఏడాదికి 15,000కు సంబంధించిన హామీలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంజయ్, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 1 గంట పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. వివిధ ముఖ్యమైనటువంటి పలు అంశాలపైన ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి ఆమోదించి అమలు చేయడానికి సిద్దమవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మొదటి కేబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి చర్చ జరిగింది. వాటి అమలు దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ రోజు జరుగుతున్నటువంటి రెండవ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల గురించి కూడా ఈ రోజు చర్చ జరగబోతుంది. ముఖ్యంగా తల్లికి వందనం స్కీమ్ కింద ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించి దానికి సంబంధించినటువంటి ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. దీనికి ఇంట్లో చదువుకునే ప్రతి వ్యక్తికి కూడా 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ఎన్డీఏ మొత్తం కూటమి ఈ రోజు దిశగా ఇప్పటికే మార్గదర్శకాలు వెలువడ్డాయి. కేవలం ఒక వ్యక్తికి మాత్రమే దీన్ని అమలు చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రతి వ్యక్తికి, చదువుకునే ప్రతి వ్యక్తి కూడా తల్లి బంధనం కింద 15,000 రూపాయలు అమలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా సిద్దమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించి దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామనేటువంటి అంశం గురించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనితో పాటు ఈ రోజు ఉచిత ఇసుక సంబంధించినటువంటి అంశం మొత్తం మీద గత 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మరి కొద్ది రోజుల పాటు ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుంది. తర్వాత ఏమి చేయాలి? దాదాపు 2,55,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం కావాలని చెప్పేసి అంచనా వేసిన నేపథ్యంలో మొత్తం రాబోయే రోజుల్లో కావాల్సిన రాష్ట్ర ప్రజలకి, వారి నిర్మాణాలకి కావాల్సిన ఇసుక సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో పూర్తి స్థాయిలో దీనిపైన చర్చిస్తారు. అటు కృష్ణా, గోదావరి నదుల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఇసుకను తీయాలి, ఏ విధంగా అమలు చేయాలంటే అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి ప్రజల అవసరాలు తీర్చే దిశగా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి గాడి తెప్పిన విధానం గురించి ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. 4 శ్వేతపత్రాలను ఇప్పుడు వరకు రిలీజ్ చేసింది. రేపు గురు, శుక్ర, శనివారాల తేదీల్లో మరొక 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతుంది. వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రజలకి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి స్వయంగా శ్వేతపత్రాలను విడుదల చేయడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గడిచిన ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో ఏం జరిగింది, జరిగినట్టు అవకతవకలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి వ్యక్తికి కూడా అంశాలన్నీ కూడా తీసుకెళ్లే దిశగానే ఒక కార్యాచరణ రూపొందించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.